హలో ఆల్ ఎలా ఉన్నారు? ఇప్పుడే ప్రసాద్ మల్టీప్లెక్స్‌లో 'దృశ్యం' సినిమా చూసొచ్చాను. పార్ట్ 2ని ఓటీటీలో రిలీజ్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. అప్పుడు మలయాళంలోనే చూసా. ఇప్పుడు 5 ఇయర్స్ అయిపోయింది కదా! సైడ్ క్యారెక్టర్స్ గుర్తుంటాయో లేదో అని ఒక చిన్న డౌట్ ఉండే. బట్ స్టార్టింగ్ పార్ట్ 2 రీక్యాప్ అయితే వేశారు. అక్కడ కొన్ని క్యారెక్టర్స్ గుర్తొచ్చాయి. తర్వాత మూవీ అలా వెళ్ళే కొద్దీ రిమైనింగ్ క్యారెక్టర్స్ అన్నీ గుర్తుపట్టా. ఈ సినిమాని మన 'వెంకిమామ' రీమేక్ చేయట్లేదు. వాళ్ళే తెలుగులోకి డబ్ చేసి రిలీజ్ చేశారు. ఎక్కడ కూడా ప్రమోట్ చేయలేదు. అసలు సినిమా వస్తున్నట్టు చాలా మందికి తెలీదు. నేను కూడా అసలు జీరో ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకొని సినిమాకి వెళ్ళా. సినిమా ఎలా ఉందో తెలుసుకోబోయే ముందు మీరు మన ఛానెల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అండ్ అలానే లైక్ కూడా కొట్టండి. సినిమా అయిపోయే టైంకి నాకేం అర్థం కాలేదు భయ్యా. అసలు ఈ సినిమా ఎందుకు తీశారో డైరెక్టర్ కొంచెమైనా క్లారిటీ ఉందా? ఒక స్టోరీ లేకుండా, పెద్దగా టర్నింగ్ పాయింట్స్ లేకుండా, ఏదో సెకండ్ పార్ట్ క్లైమాక్స్ ట్విస్ట్‌తో ఆడేసింది కదా అని మళ్ళీ అదే చేయాలనుకుంటే ఎలా? అసలు ఈ సినిమాలో ప్రాబ్లం ఏంటి అనేది ఇన్ డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. కమింగ్ టు ద స్టోరీ లైన్, మన జార్జ్ కుట్టి కోర్ట్ కేస్ కొట్టేశాక 'దృశ్యం' అనే సినిమా తీసి ఒక ప్రొడ్యూసర్ అవుతాడు. పోలీసులు కూడా ఆ కేస్‌ని మర్చిపోతారు. కానీ కొంతమంది మాత్రం దాని వెనకాల తవ్వుతూ ఉంటారు. వాళ్ళు ఎవరు? ఎందుకు అలా చేశారు? ఫైనల్‌గా మన జార్జ్ కుట్టి తప్పించుకున్నాడా లేదా అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. కమింగ్ టు ద పాజిటివ్స్, హార్డ్లీ 1, 2 పాజిటివ్స్ ఉన్నాయంతే. సెకండ్ హాఫ్ మిడ్ నుండి క్లైమాక్స్ వరకు కొంచెం ప్రోగ్రెషన్, క్యూరియాసిటీ ఇవన్నీ ఉంటాయన్నమాట. ఫాదర్ తన డాటర్‌ని సేవ్ చేయడానికి దేనికైనా రెడీగా ఉంటాడు అనేది మళ్ళీ కంక్లూడ్ చేసేలా ట్రై చేశారు. సో సినిమా మొత్తం మీద కొద్దిగా పర్లేదు, బాగుంది అనిపించింది ఆ లాస్ట్ 30-45 మినిట్స్. అది కూడా గొప్పగా ఏం కాదు. బట్ ఉన్న దాంట్లో కొంచెం బెటర్. 'దృశ్యం' సినిమా టోన్ బాగానే కంటిన్యూ అవుతుంది. లైక్ ఆ కేస్ కొట్టేశాక జార్జ్ కుట్టి ఏం చేస్తున్నాడు, ఫ్యామిలీ ఏం చేస్తుంది, ఇలా స్టార్టింగ్ పోర్షన్స్ మళ్ళీ ఆ 'దృశ్యం' టోన్‌ని సెట్ చేస్తాయి. టెక్నికాలిటీస్ పరంగా అన్నీ ఆల్మోస్ట్ నార్మల్‌గానే ఉన్నాయి. ఇప్పుడు అసలు సినిమాలో ప్రాబ్లమ్ ఏంటో మాట్లాడుకుందాం. ఫస్ట్ పార్ట్ ఏంటి? జార్జ్ కుట్టి ఎవరు? ఏం చేస్తాడు? వాళ్ళ డాటర్ ఏం చేసింది? ఎలా సేవ్ చేశాడు? సెకండ్ పార్ట్ వరుణ్ శవం ఏమైంది? ఎక్కడ దాచిపెట్టాడు? మన జార్జ్ కుట్టి మాస్టర్ ప్లాన్‌తో స్కెల్టన్ ఎలా చేంజ్ చేశాడు? కానీ థర్డ్ పార్ట్ దేని గురించి అంటే అసలు దేని గురించి కాదు. హానెస్ట్‌గా చెప్పాలంటే జీరో స్టోరీ. ఒక ప్రాపర్ కాన్ఫ్లిక్ట్ పాయింట్ లేని సినిమా. ఫస్ట్ హాఫ్ అయిపోయే టైంకి నీరసం వచ్చేసింది భయ్యా. బాబోయ్! ఆ ల్యాగ్ నా వల్ల కాలేదు. నాకు తెలుసు మలయాళం మూవీస్ కొంచెం స్లోగా ఉంటాయి. స్టోరీ మెల్లిగా ప్రోగ్రెస్ చేస్తారు అని. బట్ ఈ సినిమాలో స్టోరీయే లేదు. ఇంక ఏం ప్రోగ్రెస్ చేస్తారు చెప్పండి? స్టార్ట్ అయినప్పుడు సినిమా ఎక్కడ ఉంటదో ఇంటర్వెల్ టైం కూడా అక్కడే ఉంటది. నథింగ్ వర్క్స్. ఏ కంప్లీట్ ఫ్లాట్ ఫస్ట్ హాఫ్. ఇంకా సెకండ్ హాఫ్ అయినా రైటింగ్‌తో మ్యాజిక్ చేస్తాడు అనుకుంటే మళ్ళీ ఇంకో అరగంట వరకు సినిమా ఎటూ కదలదు. మెయిన్ ప్రాబ్లమ్ ఎక్కడొచ్చింది అంటే పార్ట్ 1 అండ్ 2లో ఆ ఫ్యామిలీ చాలా భయంగా పానిక్ అవుతూ ఉంటది. బట్ ఈ సినిమాలో అసలు సీరియస్‌నెస్ ఉండదు. ఏం జరిగినా లూప్ హోల్స్ వాడేయొచ్చులే అన్నంత ఈజీగా ఉంటారు. దానివల్ల చూసే మనకు కూడా అయ్యో నెక్స్ట్ ఏమవుతుందో, దొరికిపోతారేమో, అదేంటి ఇలా జరిగింది, ఇలాంటివి ఏం అనిపించకుండా సర్లే ఏదో చూపిస్తున్నారులే మేము చూస్తున్నాం అంతే అన్నట్టు కూర్చుంటాం. జీతూ జోసెఫ్ గారి రైటింగ్ ఈసారి ఎక్కడా ఎంగేజ్ చేయలేదు. ఆ క్లైమాక్స్ తీసి ఇచ్చి పడేసా అనుకున్నారేమో మరి, లిటరల్లీ పడుకోబెట్టారు. పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే మోహన్ లాల్ గారు యాజ్ యూజువల్ గా కుమ్మేశారు. అసలు సినిమా మొత్తం మోహన్ లాలే ఉంటారు. ఈసారి ఫ్యామిలీ మెంబర్స్ కి కానీ అదర్ సైడ్ యాక్టర్స్ కి కానీ అంత స్కోప్ లేదు అండ్ స్క్రీన్ టైం కూడా లేదు. ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే కొన్ని స్టోరీస్ ఒక దగ్గర ఆపేయాలి. కానీ ఏదో తీసేయాలి కదా అన్నట్టు తీసేస్తే ఇలా థియేటర్లో జనాలు హాయిగా పడుకుంటారు. అది గైస్ రివ్యూ. నాకైతే సినిమా నచ్చలేదు. మీరు చూడాలి అనుకుంటే డైరెక్ట్గా ఇంటర్వెల్ అయిపోయాక వెళ్ళినా మీకు హ్యాపీగా అర్థమైపోతుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ టీమ్ మూవీస్ ఫర్ యూ.